కానీ అమృతాహారంలో కూడా మనకు ఒక ఇంగ్రీడియంట్ ఉండాలి, దాంట్లో ఉన్న రెసిపీస్ అన్నీ చూడాలి. మరి ఆ ఇంగ్రీడియంట్ ఏంటి? సజ్జలు అంటే తెలుసు కదా, అప్పట్లో తినేవారు మన తాతల కాలంలో. అవి మళ్ళీ ఇక్కడికి తెచ్చేసి దాంతో ఒక రోటీ చేయబోతున్నాను అనమాట. ఇందుకే ఆ రోటీ ఏంటి? బాజ్రా ఆలు రోటీ. అది ఎలా తయారు చేయాలో చూపించేస్తాను, మీరు వచ్చేసి నేర్చేసుకోండి. సో ఇప్పుడు మన అమృతాహారంలో బాజ్రా ఆలు రోటీ మనకి పాన్ హీట్ అవడానికి టైం పడుతుంది కదా, సో ముందే పాన్ హీట్ చేసి పెట్టేద్దాం. మనం ఆ పిండి కలుపుకునే లోపు ఇది హీట్ అయిపోతే మనకి సగం పని అయిపోతుంది. ఇప్పుడు ఈ బౌల్లో సజ్జ పిండి, ఇందాక చెప్పాను కదా బాజ్రా అనేసి, దాన్ని బాగా బాగా మిక్సీ చేస్తే వచ్చిన పొడి ఇది చాలా బలం మన హెల్త్కి. అప్పట్లో బాగా తినేవారు, అందుకే అప్పట్లో ఎక్కువ కాలం బతికారు, రోజులో చాలా ఎక్కువ గంటలు వాళ్ళు పనిచేసేవారు. మనం ఇవన్నీ ఎప్పుడో వదిలేసి ముందుకు వచ్చేసాం కాబట్టి ఇంత హెల్త్ లేకుండా ఉన్నాం. అందుకే ఇందులో ఉన్న రెసిపీస్, అంటే ఈ పిండితో ఉన్న రెసిపీస్ అన్నీ ఈ వారం అంతా మీకు చూపించేస్తాను. ఇందులో ఆనియన్, అలాగే బంగాళదుంప, ఇది ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టాను, మ్యాష్ కూడా చేసేసుకున్నాను. ఇంకొంచెం మ్యాష్ ఇందులో చేసేసుకుందాం మనం. అలాగే కొత్తిమీర, ఇది డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి, కొత్తిమీర వేసుకుంటే ఏంటంటే మన స్టమక్లో మనం తినేసినప్పుడు, జంక్ ఫుడ్ తిన్నప్పుడు మిగిలినవి స్టమక్కి అంటుకుంటూ ఉంటాయి కదా వాల్స్కి, అదంతా కూడా ఈ కొత్తిమీర క్లీన్ చేసేస్తుంది బాగా. అందుకే చాలా రెసిపీస్లో అన్ని రెసిపీస్లో వాడేస్తారు కొత్తిమీర. నెక్స్ట్ ఇందులోని ఇది పచ్చిమిర్చి అల్లం పేస్ట్, ఆ రెండు పేస్ట్ చేసి పెట్టినాను, సో ఇది వేసేస్తున్నాను. ఆ చేత్తో వేయలేం కదా, అందుకే స్పూను. ఈ రెండు కూడా బాగా ఘాటు ఉండేవే, మార్నింగ్ కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. మార్నింగ్ అంత ఘాటు తినలేము అనుకుంటే, మార్నింగ్ ఎక్కువ ఘాటు కూడా తినకూడదు, అవాయిడ్ చేయాలి. ఎందుకంటే నైట్ నుంచి ఏం తినం కదా మనం, అలాంటప్పుడు ఒకేసారి అంత ఘాటు తీసుకుంటే మనకు ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు ఇందులో గరం మసాలా పొడి, ఈ గరం మసాలా పొడి కూడా కొంచెం ఘాటుకి సంబంధించింది కాబట్టి కొద్దిగా వేసాను, అంటే మనకి ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ ఇందులో ఆమ్చూర్, ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ ఎప్పుడైనా లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే వీటన్నిటికీ సరిపడగా సగం వేసి యాడ్ చేసుకొని మిగిలిన సగం తర్వాత వేస్తే అది సప్పగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో సాల్ట్, ఓకే, ఇది బాగా కలిపేసుకుందాం. అలాగే ఇందులో మనం చాలా యాడ్ చేసాం, ఆమ్చూర్ పొడి కూడా వేసాం కదా, ఇది ఆ ఫ్లేవర్ని ఇస్తుంది. అలాగే మనం నోట్లో పెట్టుకున్నప్పుడు కట్టమిట్టా ఉంటుంది కదా, భలే ఉంటుంది టేస్టీ. సో ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. సో రెడీ అయిపోయిందండి మన చపాతీ పిండి, అదే మన రోటీ పిండి. రోటీ రెడీ చేసి పెట్టేసుకుంటానని చెప్పాను కదా, ఎస్ మన రోటీ రెడీ అయిపోయింది. ఇందాకే మనం పాన్ కూడా హీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు దాంట్లో కొంచెం నెయ్యి, నేను ఆయిల్ వాడట్లేదు, నెయ్యి వాడుతున్నాను. నెయ్యి ఫ్యాట్ ఏమీ కాదు, హెల్త్కి చాలా మంచిది. సో ఇప్పుడు మన రోటీ రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా, ఈ రోటీ వేసేస్తున్నాను. ఇది కాలుతూ ఉంటుంది,
మనకి ఈ సజ్జపిండిలోని చాలా ఎనర్జీ ఉంటుంది. మనం పప్పులు ఇవన్నీ చేసుకుంటాం కదా, మిక్స్డ్ దాల్ వేసి ఏదైనా రెసిపీ చేసుకుంటాం కదా, అంతకన్నా ఎక్కువ ఎనర్జీ ఇందులో ఉంటుంది. అందుకే అప్పుడు వాళ్ళు చాలా హెల్తీగా అంత బాగున్నారు. మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? కాబట్టి అప్పుడు రెసిపీస్ అన్నీ మీకోసం తీసుకొని వస్తున్నాను. ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ వాళ్ళకు కూడా పెట్టేయండి. ఇది కాలడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇది 2 వైపులా బాగా కాల్చేసి పెట్టేసుకుంటాను. అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి. సో మన రోటీ 2 వైపులా కాల్చేసుకుంటానని చెప్పాను కదా, బాగా కాలిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్టవ్ ఆఫ్ చేసేసి మన రోటీని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొస్తాను. సర్వింగ్ ప్లేట్ తెచ్చేసాను. మనం నెయ్యి వేసి కాల్చుకున్నాం కదా, ఇలా నెయ్యి వేసి కాల్చుకుంటే అంటే నూనె కాకుండా చేసుకుంటే మనకి చాలా రోజుల వరకు అంటే ఒక 2-3 డేస్ వరకు సేవ్ చేసుకోవచ్చు. చపాతీ అనుకోండి రాత్రి పొద్దున్న ఇంకా లేకపోతే పాడేస్తాం కదా తినకపోతే, కానీ ఇది 2-3 డేస్ వరకు ఉంటుంది. సో మన బాజ్రా ఆలు రోటీ రెడీ అయిపోయిందండి. దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి. బాజ్రా ఆలు రోటీకి కావాల్సిన పదార్థాలు: సజ్జపిండి 1 కప్పు, ఆలు 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఆమ్చూర్ పొడి చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. బాజ్రా ఆలు రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో సజ్జపిండి, ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంపలు, కొత్తిమీర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా పొడి, ఆమ్చూర్, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత కలుపుకున్న చపాతీ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చపాతీలా వత్తుకొని పాన్ పై నెయ్యి వేసి 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బాజ్రా ఆలు రోటీ రెడీ.